హాయ్ హలో నమస్కారం. నా పేరు మధు, మీరు చూస్తున్న టెక్ ఇన్ఫార్మర్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, మన ఆండ్రాయిడ్ మొబైల్లో కానీ ఐఫోన్లో కానీ మన జీమెయిల్స్ ఉంటాయి కదా. సో మన జీమెయిల్స్ కాకుండా మన ఫ్రెండ్స్ జీమెయిల్స్ కూడా ఉన్నాయనుకోండి, వాటిని ఎలా రిమూవ్ చేయాలని మీకు ఈ వీడియో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. చాలామంది మన మొబైల్ తీసుకొని అరే మొబైల్ ఎవరైనా నా జీమెయిల్ అందులో యాక్టివేట్ చేసుకున్న కాంటాక్ట్ తీసుకుంటారని చెప్పేసి చాలామంది అయితే జీమెయిల్స్ అయితే యాక్టివేట్ చేస్తారు, కానీ దాన్ని రిమూవ్ అయితే చేయరనమాట. సో అలాంటి యూజ్లెస్ జీమెయిల్స్ని మనం ఎలా రిమూవ్ చేయాలని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రాసెస్ నేనైతే ఆండ్రాయిడ్ ఫోన్లో చేస్తున్నాను, మీరు ఐఫోన్లో కూడా ఇదే ప్రాసెస్ చేయొచ్చు, ఎందుకంటే జీమెయిల్ ఒకటే కాబట్టి. ఓకేనా? అండ్ ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయ్యండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన గంట క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అందరూ ఆల్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? అండ్ మీకు ఏం డౌట్స్ అయితే కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ ఈ వీడియోని అయితే లైక్ చేసేయండి. ఇక మన ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మన మొబైల్స్లో మనకి యూజ్లెస్ జీమెయిల్స్ ఉంటాయి కదా, అంటే మనకు ఉపయోగ లేని జీమెయిల్స్ని మనం ఎలా రిమూవ్ చేయాలని మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మన జీమెయిల్స్ ఎక్కడెక్కడ కనిపిస్తాయి మనకు అని మీకు క్లియర్గా చూపిస్తాను. ఓకేనా? ఫస్ట్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఇక్కడ మనకు టాప్లో రైట్ సైడ్లో చూడొచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. చివరిన రైట్ సైడ్లో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 2 జీమెయిల్స్ అయితే ఉన్నాయి నా ఫోన్లో. సో ఇవి 2 డిస్ప్లే చేస్తుంది అనమాట. మీ ఫోన్లో ఎన్ని జీమెయిల్స్ అయితే అక్కడ డిస్ప్లే చేస్తుంది, అన్ని జీమెయిల్స్ అనేది. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనకి యూట్యూబ్ యాప్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ కింద చూడొచ్చు, మనకు బాటంలో మనకు రైట్ సైడ్లో చూడొచ్చు, ఇక్కడ యూఎన్ కనిపిస్తుంది కదా. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మన ఛానల్ నేమ్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ స్విచ్ అకౌంట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ ఎన్ని జీమెయిల్స్ ఉన్నాయో కూడా అన్ని మనకు ఇక్కడ డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇంకోటి, ఇప్పుడు మనం మెయిల్ ఉంది కదా, జీమెయిల్ అని చెప్పేసి మనకు ఈ యాప్ ఓపెన్ చేద్దాం. ఈ యాప్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ టాప్లో రైట్ సైడ్ చూడొచ్చు, మనకి ఎస్ఎన్ కనిపిస్తుంది కదా, దీన్ని చేస్తే మనకి ఇక్కడ జీమెయిల్స్ ఏమైనా ఇక్కడ డిస్ప్లే అవుతాయి అనమాట, ఎన్ని ఉన్నాయని చెప్పేసి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇంకొకటి కూడా ఉంది మనకు ఇక్కడ క్రోమ్ ఉంది. క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత కూడా మనకి ఇక్కడ టాప్లో చూడొచ్చు, మనకి ఇక్కడ ఎంఎన్ కనిపిస్తుంది కదా, లోగో అనేది. అండ్ దీన్ని క్లిక్ చేస్తే మనకి చూడొచ్చు, దీన్ని క్లిక్ చేయగానే అక్కడ జీమెయిల్స్ మొత్తం డిస్ప్లే చేస్తుంది. ఓకేనా? ఇన్ని విధాలుగా మనం జీమెయిల్స్ అయితే మన మొబైల్స్ ఎన్ని మాత్రం చూసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ యాప్స్ అని క్లియర్ చేసేద్దాం. ఇప్పుడు మన మొబైల్లో మనకు అవసరం లేని జీమెయిల్స్ మనం ఎలా రిమూవ్ చేయాలని మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే యాప్స్లోకి వెళ్ళిపోండి, మీ యొక్క మొబైల్స్ యాప్స్ ఉంటాయి కదా, అందులోకి వెళ్ళిపోండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసి మనకి జీమెయిల్ అని చెప్పేసి మనకి ఎంఎన్ కనిపిస్తుంది కదా, యాప్ అనేది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు ఇక్కడ టాప్లో లెఫ్ట్ సైడ్ ఇక్కడ చూసి మనకి 3 లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్కి క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బాగా కిందకి వెళ్ళిపోండి. కిందకి వెళ్ళిపోతే ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనం చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం ఓవరాల్గా మన ఫోన్లో ఎన్ని జీమెయిల్స్ ఉన్నాయో మొత్తం డిస్ప్లే చేస్తుంది ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ జీమెయిల్స్ని మనం రిమూవ్ చేయాలంటే ఇక్కడ చూసి మనం టాప్లో రైట్ సైడ్లో మనకి 3 డాట్స్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఓకేనా? క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మేనేజ్ అకౌంట్స్ అని చెప్పేసి మనకు ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడొచ్చు, మన జీమెయిల్స్ అని మొత్తం చూపిస్తుంది. ఇందులో మీరు ఏ జీమెయిల్ అయితే రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఆ జీమెయిల్ పైన ఇట్లా ట్యాప్ చేయండి. ఇక్కడ రిమూవ్ అని చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ రిమూవ్ మీద ఇట్లాగా క్లిక్ చేస్తే మనకు రిమూవ్ అకౌంట్ అని చెప్పేసి మనకు చూపిస్తుంది. ఈ రిమూవ్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే మనకు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ జీమెయిల్ అయితే పోయింది. సో ఇది మనకు అన్నింటిలో పోయిందో లేదో మీకు ఇక్కడ చూపిస్తాను. ఒకసారి హోమ్కి వచ్చేస్తాను. ఫస్ట్ ప్లే స్టోర్లో చూపిస్తాను మీకు. చూడొచ్చు, ప్లే స్టోర్లో వచ్చాను. టాప్ రైట్ సైడ్లో మనకు జీమెయిల్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ రైట్ సైడ్లో కూడా దీన్ని క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే మనకు జీమెయిల్స్ అయితే ఏమీ లేవు, ఇది ఒక్కటే ఉంది. ఓకేనా? ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ యూట్యూబ్లోకి వెళ్ళి చూపిస్తాను మీకు. సో యూట్యూబ్లోకి వెళ్ళాను. అండ్ కింద మనకు యూఎన్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేస్తాను. ఇక్కడ స్విచ్ అకౌంట్స్ అని క్లిక్ చేస్తాను. సో కొంచెం లోడ్ అవుతుంది, మనకు నెట్ అనేది స్లో ఉంది కాబట్టి లోడింగ్ అయింది. ఇక్కడ చూసి మనకు ఒకటే చూపించింది. ఓకేనా? సో ఇది ఒకటే చూపించింది. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి మనకు ప్లే స్టోర్ యూట్యూబ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ జీమెయిల్స్లో చూపిస్తాను మీకు. సో జీమెయిల్స్లో బ్యాక్ వచ్చేస్తాను. ఇక్కడ రైట్ సైడ్లో క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే ఇక్కడ చూసి మనకు అకౌంట్స్ అయితే మనకి ఏం చూపించట్లేదు, ఇక్కడ ఒకటే చూపిస్తున్నారు జీమెయిల్ అనేది. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్రోమ్ కూడా చూపిస్తాను మీకు. సో క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ జీమెయిల్ క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సో జీమెయిల్ మీద క్లిక్ చేసిన తర్వాత కూడా మనకి ఇక్కడ ఈ విధంగా చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసి మనకు ఒకటే చూపిస్తుంది. ఓకేనా? సో మనకు మొత్తం జీమెయిల్ అయితే అన్నింటిలో పోయిందనమాట, ఒక్క దాంట్లో తీయడం వల్ల. అది కూడా మనం ఎక్కడ ఈ జీమెయిల్ అనే యాప్లో తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఈ విధంగా మనకు అవసరం లేని జీమెయిల్స్ మన ఫోన్లో ఉంటే వాటిని సింపుల్గా రిమూవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ ప్రాసెస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. సో మీకు చూపించాను కదా ఎక్కడ మన జీమెయిల్స్ కనిపిస్తున్నాయి, అలాగే మీకు జీమెయిల్ రిమూవ్ చేసిన తర్వాత ఎక్కడైతే కనిపించే జీమెయిల్స్ అక్కడ కూడా రిమూవ్ కూడా అయిపోయింది కదా. సో ఈ విధంగా మన జీమెయిల్ చాలా సింపుల్గా అయితే రిమూవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విషయం చాలామందికి తెలియదు అనమాట, ఈ ప్రాసెస్ అనేది. సో చాలా వరకు నన్ను ఒక 2-3 మెంబర్స్ అయితే వచ్చి అడిగారు ఇదే విధంగా. సో వాళ్ళకి జీమెయిల్స్ కూడా రిమూవ్ చేశాను. సో అందుకని ఒక వీడియో చేస్తే మీకు కూడా యూజ్ ఉంటుంది కదా, చాలామందికి తెలియని వాళ్ళకి చెప్పేసి వీడియో చేస్తున్నాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో అయితే. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో.